అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. శ్రీరామనవమి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు శ్రీరామనవమి గురువారమా శుక్రవారమా అనేది తెలియచేస్తాను. శ్రీరామనవమి రామనవమి మార్చి 26 మధ్యాహ్నం 2:18 స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ మార్చి 27 శుక్రవారం చెప్తున్నాను వినండి. మధ్యాహ్నం 12:27 అంటే అయిపోతుంది నవమి. కాబట్టి అప్పుడు సరికి శ్రీరాముడు తలంబ్రాలు ఉత్సవం జరుగుతుందన్నమాట. కాబట్టి పూజ 27 మార్చి 27 శుక్రవారంని జరుపుకోవాలి. అర్థమైందా? ఏదైనా మధ్యాహ్నం 12:30 వరకు ఉంది కాబట్టి మనం శుక్రవారమే జరుపుకోవాలి. అర్థమైంది కదా? ఎందుకంటే సరిగ్గా శ్రీరాముడు జన్మించిన 12 గంటలకి జన్మించారన్నమాట మధ్యాహ్నం. కాబట్టి అప్పుడే శ్రీరాముడు కళ్యాణం తలంబ్రాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. శ్రీరాముడు పట్టాభిషేకం కూడా జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను పూజా సమయం ఉదయం 11:30కి వరకు మన ఇంట్లో పూజ చేసుకోవచ్చు అన్నమాట. 11:30కి మీరు కళ్యాణం గట్ట చూడాలనుకునే వాళ్ళు చక్కగా శ్రీరాముడి కళ్యాణం కోవిల్లో జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ శ్రీరాముడి కళ్యాణం జరిపించాలనుకునే వాళ్ళు కూడా చక్కగా వెళ్ళి ఉదయం 6 గంటలకి పూజ చేసేసుకొని వెళ్ళి అక్కడ కళ్యాణం జరిపించుకోవచ్చు. మీరు టెంపుల్లో కళ్యాణం చేయొచ్చు. సీతారాముల కళ్యాణం అదనమాట. పూర్తిగా శుభప్రదమైన కాలం పూజా సమయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శుభప్రదమైన కాలం అన్నమాట. అర్థమైందా? శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఈ సీతారాముల కళ్యాణం అంత వైభవం అన్నమాట. అందుకే శ్రీరామనవమి కళ్యాణం చూసిన పెళ్లి కాని వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం చేసిన తలంబ్రాలు అక్షింతలు పెళ్లి కాని పిల్లలు వేసుకుంటే తొందరగా కళ్యాణం జరుగుతుంది. పెళ్ళి కాని పిల్లలు సీతారాముల కళ్యాణం చూస్తే పెళ్ళయ్యాక సీతారాముల్లాగా దంపతులు ఉంటారన్నమాట. అంత గొప్పగా శ్రీరాముడు లాంటి భర్త లభిస్తాడు. పెళ్ళి కాని పిల్లలు సీతారాముల కళ్యాణం చూస్తే
అటువంటి భర్తే వస్తాడనమాట. అది పెళ్ళైన దంపతులు సీతారాములు కళ్యాణం జరిపించినా చూసినా వాళ్ళకి ఆ సంవత్సరం అంతా వాళ్ళ దాంపత్యం చాలా చక్కగా ఉంటుంది. అర్థమైంది కదా. పెళ్ళైన ఆ ఏడాది అంటే ఆ సంవత్సరమే సీతారాములు అంటే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరిపించిన వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. సంతానం మంచి పుత్ర సంతానం కూడా కలుగుతుంది అన్నమాట. అర్థమైందా. అందరూ శ్రీరామనవమి రోజున ఇంట్లో చక్కగా పూజ చేసుకొని కోవిళ్ళకి వెళ్ళి రామాలయానికి అక్కడ కళ్యాణం జరిపించిన వాళ్ళు జరిపించుకోండి. కళ్యాణం చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా మంచిగా ఆ సంవత్సరం అంతా అంటే ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. అందరికీ శ్రీరామనవమి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాను. మళ్ళీ మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం మరొక వీడియోలో.